హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం అక్టోబర్ 30th నాటి ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దామండి. అలానే ప్రీవియస్ డే అక్టోబర్ 29th నాటి ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ టాపిక్స్ కూడా మనము ఇందులో కవర్ చేద్దాం. బిఫోర్ దట్ మనము ప్రీవియస్ క్లాస్లోని క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూద్దాము. వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ను ఏ సంస్థ విడుదల చేస్తుంది? లాస్ట్ క్లాస్లో మనం చూసాము ఈ వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ మరియు దాని యొక్క కీ ప్రొజెక్షన్స్. ఈ ప్రొజెక్షన్స్లో భాగంగా భారతదేశం ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా నిలుస్తుంది అని ఒక అంచనా వేసింది. చైనా కంటే భారత్ గ్రోత్ రేట్ ఎక్కువగా ఉంటుంది అని ఈ వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ అంచనా వేసింది. 2025 నాటికి భారతదేశం యొక్క జీడిపి వృద్ధి 6.6% ఉంటుంది అని, అలానే చైనా యొక్క గ్రోత్ రేట్ 4.8% ఉంటుంది అని ఈ వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ అంచనా వేస్తుంది. కానీ 2026 నాటికి వృద్ధి రేటు కొంత నెమ్మదించి భారత్ 6.2% వృద్ధిని నమోదు చేస్తుంది అని ఇది అంచనా వేస్తుంది. అయితే ఈ వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ను ఎవరు విడుదల చేస్తారు? ఆన్సర్ బి, అంతర్జాతీయ ద్రవ్యనిధి, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ దీనిని విడుదల చేస్తుంది. అండ్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఈ రిపోర్టు బై యాన్యువల్ అంటే సంవత్సరానికి 2 సార్లు ఇది విడుదలవుతుంది. ఎగ్జామ్లో ఇంగ్లీష్లో మనకి బై ఎన్నియల్ అండ్ బై యాన్యువల్కి కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. బై యాన్యువల్ అంటే ఆ రిపోర్ట్ సంవత్సరానికి 2 సార్లు విడుదలవుతుంది. బై ఎన్నియల్ అంటే 2 yearsకి ఒకసారి విడుదలయ్యేదానిని బై ఎన్నియల్ అంటారు. సో ఆ రెండింటికి కన్ఫ్యూజ్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ టాపిక్స్ టు బి కవర్డ్ మనం చూద్దాం. ఫస్ట్ వన్, విద్యుదుత్పత్తిలో భారత్ సరికొత్త రికార్డు. ఈ ఆర్టికల్ మనకి భారతదేశం ఓవరాల్ ఎనర్జీ ప్రొడక్షన్ అంటే మొత్తంగా పునరుత్పాదక కావచ్చు, సాంప్రదాయ ఇంధన వనరులు కావచ్చు, ఇవన్నీ కలిపి 500 GW విద్యుతుత్పత్తిని జనరేట్ చేసింది. సో ఇది ఒక రికార్డుగా చెప్పవచ్చు. ఇది మనకి ఎనర్జీ మేనేజ్మెంట్లో ఇంపార్టెంట్ అండి. సెకండ్ వన్, 6 ఏళ్లలో 4 కోట్ల ఉద్యోగాలు. ఈ ఆర్టికల్ మనకి నీతి ఆయోగ్ సర్వీస్ సెక్టార్ మీద విడుదల చేసిన కీలక నివేదికను వివరిస్తుంది. దీని ప్రకారం సర్వీస్ సెక్టార్లో లాస్ట్ 6 yearsలో 4 కోట్ల ఉద్యోగాల కల్పన జరిగింది అనేది ఒక అంచనా. ఈ ఆర్టికల్ మనకి ఎకానమీలో ఇంపార్టెంట్ అండి. థర్డ్ వన్, వేడి గాలులతో 24,700 కోట్ల పని గంటలు హుష్. ఈ ఆర్టికల్ మనకి ఇటీవల లాన్సెట్ జర్నల్ విడుదల చేసిన ఒక కీలక నివేదిక మరియు క్లైమేట్ చేంజ్ కారణంగా భారతదేశం ఎదుర్కొంటున్న దుష్పరిణామాల గురించి ఈ నివేదికలో వివరించడం జరిగింది. ఇది ఎన్విరాన్మెంట్లో ఇంపార్టెంట్ అండి. ఫోర్త్ వన్, తాలిబాన్లతో చర్చలు విఫలం. ఈ ఆర్టికల్ ఆఫ్ఘనిస్తాన్ మరియు పాకిస్తాన్ మధ్య జరుగుతున్న శాంతి చర్చలు విఫలమయ్యాయి. పాకిస్తాన్ మాత్రం దీనిని భారతదేశం మీదకి నెట్టివేస్తూ ఈ చర్చలు విఫలం కావడానికి భారతే కారణమంటూ ఆరోపిస్తుంది. ఇది మనకి ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఇంపార్టెంట్ అండి. ఫిఫ్త్ వన్, అణుశక్తితో నీటిలో సంచరించే డ్రోన్. ఈ ఆర్టికల్ ఇటీవల రష్యా తన యొక్క డిఫెన్స్ ఇన్వెన్షన్స్లో నూతన ఆవిష్కరణలను ప్రపంచానికి పరిచయం చేస్తుంది. రీసెంట్గా న్యూక్లియర్ ప్రొపల్షన్ మిజైల్ని పరిచయం చేయగా ఇప్పుడు తాజాగా అణుశక్తితో నీటిలో సంచరించే డ్రోన్ను ఆవిష్కరించింది. ఇది మనకి సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇంపార్టెంట్ అండి. ఇవే కాకుండా ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని అదర్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని గురించి కూడా డిస్కస్ చేద్దాం. ఈరోజు మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి, విద్యుదుత్పత్తిలో భారత్ సరికొత్త రికార్డు. ఈ ఆర్టికల్ మనకి భారతదేశం యొక్క టోటల్ ఎనర్జీ కెపాసిటీ 500 GW దాటింది. అంటే మార్చి 31, 2014లో చూస్తే కేవలం 249 GW ఉన్న విద్యుత్ ఉత్పత్తి 11 సంవత్సరాలు అంటే సెప్టెంబర్ 30, 2025 నాటికి డబుల్ నెంబర్ మనం ఇక్కడ చూడవచ్చు, 500.89 GW చేరుకుంది. సో ఇది చాలా ర్యాపిడ్ గ్రోత్గా మనం చూడవచ్చు. అండ్ ఇందులో మళ్ళీ మనం చూస్తే పునరుత్పాదక జల అణు విద్యుత్తు వాటా 256.09 GW ఉంది. టోటల్ ఇన్స్టాల్డ్ కెపాసిటీలో మనం చూసినప్పుడు నాన్ ఫాజిల్ ఫ్యూయల్స్ నుంచి 256.09 GW, ఫాజిల్ ఫ్యూయల్స్ నుంచి 244.80 GW ఎనర్జీ ఇన్స్టాల్డ్ కెపాసిటీ మనం చూడవచ్చు. అంటే 51% నాన్ ఫాజిల్ ఫ్యూయల్స్ నుంచి వస్తుంది. అండ్ ఇది పంచామృత్ గోల్స్లో ఒకటి అయిన 2030 నాటికి శిలాజేతర ఇంధనాల ద్వారా 50% విద్యుత్ ఉత్పత్తిని సాధించడం అనేది 5 సంవత్సరాలకు ముందుగానే మనం సాధించాము.
ఈ ఇయర్ జూలైలోనే దీనిని మనము సాధించాము అండి. సో ఈ ఇయర్ ఈ ఎనర్జీ ఇన్స్టాల్డ్ కెపాసిటీ యొక్క స్టాటిస్టిక్స్ చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఎందుకు అంటే మనము పంచామృత గోల్స్లో ఒకటైన లక్ష్యాన్ని 5 సంవత్సరాలకి ముందుగానే సాధించాము. అలానే 11 సంవత్సరాలలో టోటల్ ఇన్స్టాల్డ్ కెపాసిటీని మనము డబుల్ చేసి 500 గిగావాట్ల మార్కును సాధించాము. కాబట్టి ఎగ్జామ్లో డెఫినెట్లీ ఈ ఇయర్ దీని మీద క్వశ్చన్స్ అడిగే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ పునరుత్పాదక వనరుల నుంచి ఉత్పత్తి అయ్యే దాంట్లో మనం చూస్తే సౌర విద్యుత్ సోలార్ నుంచి 127.33 గిగావాట్లు అండ్ పవన విద్యుత్తు 53.12, ఇక్కడ రాంగ్ ఇచ్చాడు, 53.12 గిగావాట్లుగా ఉంది ప్రస్తుతానికి. ఈ స్టాటిస్టిక్స్ ఎగ్జామ్లో చాలా ఇంపార్టెంట్ అండి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. బొగ్గు వాడకం తగ్గింపునకు భారత్ గట్టి కృషి, శుద్ధ ఇంధనాలతో విద్యుత్ ఉత్పత్తిలో పురోగతి. ఈ ఆర్టికల్ మనకి భారతదేశం యొక్క కమిట్మెంట్ క్లీన్ ఎనర్జీ కోసం మరియు కర్బన ఉద్గారాలను తగ్గించడం కోసం ఏ విధంగా ఉంది అండ్ ఇటీవల ఈ క్రియా యొక్క నివేదికను ఇక్కడ చూద్దాం. భారతదేశంలో బొగ్గు ఆధారిత థర్మల్ కేంద్రాల నుండి కర్బన ఉద్గారాలు 2030కి ముందే గరిష్ట స్థాయికి చేరి తర్వాత క్రమేణా తగ్గిపోవచ్చు అని సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఎనర్జీ అండ్ క్లీన్ ఎయిర్ సంస్థ నివేదిక తెలిపింది. అయితే ఇది సాధ్యపడాలి అంటే ముందు అనుకున్నట్లు సౌర పవన వంటి శిలాజేతర పునరుత్పాదక ఇంధనాల ద్వారా 500 గిగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేయాలి అని, దానివలన బొగ్గుతో విద్యుదుత్పాదన చేయాల్సిన అవసరం తగ్గిపోతుంది అని క్రియా నివేదిక వెల్లడిస్తుంది. దీనికి కారణం ఏంటి? ఎప్పుడైతే మనము ఈ పునరుత్పాదక ఇంధన వనరులకి షిఫ్ట్ అవడం జరుగుతుందో ఆటోమేటిక్గా ఈ బొగ్గు ఆధారిత థర్మల్ కేంద్రాల నుంచి విద్యుత్ ఉత్పత్తి అనేది తగ్గిపోతుంది. సో ఈ కార్బన్ ఎమిషన్స్ అనేవి స్లో డౌన్ అవుతాయి. మన రెన్యూవబుల్ ఎనర్జీ ప్రొజెక్షన్స్ని చూస్తే భారతదేశం ఇప్పటికే 118 గిగావాట్ల సౌర మాడ్యూళ్లను ఉత్పత్తి చేసే సామర్థ్యం సంతరించుకుంది అని, ఇది 2028 కల్లా 200 గిగావాట్లకు పెరుగుతుంది అని క్రియా వెల్లడిస్తుంది. 2024 మనం చూసినప్పుడు శిలాజేతర ఇంధనాల ద్వారా అంటే నాన్ ఫాసిల్ ఫ్యూయల్స్ ద్వారా రికార్డు స్థాయిలో 29 గిగావాట్ల శుద్ధ విద్యుత్ ఉత్పత్తిని మనం చేయగలిగాము. అంటే 29 గిగావాట్స్ క్లీన్ ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ చేశాము. అండ్ 2025 ఇప్పుడు కంపేర్ చేస్తే ఆ రికార్డుని కూడా బ్రేక్ చేసే దిశగా మనం సాగుతూ ఉన్నాము. 2025 మిడ్ టర్మ్కే మనము 25 గిగావాట్స్ ఈ క్లీన్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేయగలిగాము. అంటే భారతదేశం 2025లో మరింత క్లీన్ ఎనర్జీని జనరేట్ చేస్తుంది. ఇది ఒక మంచి పరిణామంగా చెప్పవచ్చు. ఎందుకు? కోల్ ఫైర్డ్ కార్బన్ ఎమిషన్స్లో భారత్, చైనా మరియు ఇండోనేషియాలే సుమారు 73% పైగా ఈ ఎమిషన్స్ని కలిగి ఉన్నాయి. అందుకే ఈ 3 దేశాలు ఈ కోల్ ఫైర్డ్ కార్బన్ ఎమిషన్స్ని తగ్గించడానికి కృషి చేస్తూ ఉన్నాయి. అధికారిక గణాంకాల ప్రకారం 2022-23 ఫైనాన్షియల్ ఇయర్లోనే మనం చూస్తే సుమారు 943.04 మిలియన్ మెట్రిక్ టన్నుల యొక్క కార్బన్ ఎమిషన్స్ ఈ కోల్ ఫైర్డ్ ఎమిషన్స్ ద్వారా భారతదేశం విడుదల చేసింది. సో ఇది చాలా హైయెస్ట్గా మనం చెప్పవచ్చు. అందుకే భారతదేశం రెన్యూవబుల్ ఎనర్జీ దిశగా మరిన్ని ముందడుగులు వేస్తూ ఈ కోల్ ఫైర్డ్ కార్బన్ ఎమిషన్స్ని తగ్గించడానికి ప్రయత్నిస్తుంది. దీనికోసం పంచామృత్ గోల్స్లో ఒక భాగంగా నాన్ ఫాసిల్ ఫ్యూయల్స్ నుంచి ఎనర్జీ కెపాసిటీ మనకి 2030 నాటికి సుమారు 500 గిగావాట్స్ పెంచాలి అనేది లక్ష్యంగా పెట్టుకున్నారు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. 6 ఏళ్లలో 4 కోట్ల ఉద్యోగాలు, ఉపాధిలో సేవల రంగం దూకుడు, నీతి ఆయోగ్ నివేదికలు. ఈ ఆర్టికల్ మనకి ఎంప్లాయబిలిటీలో సర్వీస్ సెక్టార్ యొక్క రోల్ గురించి వివరిస్తూ ఉంది. దీనికి సంబంధించిన కొన్ని నివేదికలను ఇటీవల నీతి ఆయోగ్ విడుదల చేసింది. 2011-12 ఉద్యోగాలలో ఈ సర్వీస్ సెక్టార్ యొక్క వాటా 26.9% కాగా 2023-24 నాటికి అది 29.7%కి చేరింది అని నీతి ఆయోగ్ వెల్లడిస్తుంది. ఇటీవల నీతి ఆయోగ్ 2 నివేదికలను విడుదల చేసింది. ఇండియాస్ సర్వీస్ సెక్టార్ ఇన్సైట్స్ ఫ్రమ్ ఎంప్లాయ్మెంట్ ట్రెండ్స్ అండ్ స్టేట్ లెవెల్ డైనమిక్స్, అలానే ఇండియాస్ సర్వీస్ సెక్టార్ ఇన్సైట్స్ ఫ్రమ్ జీవీఏ ట్రెండ్స్ అండ్ స్టేట్ లెవెల్ డైనమిక్స్. ఈ 2 నివేదికల ప్రకారం భారతదేశంలోని ఎంప్లాయబిలిటీలో సర్వీస్ సెక్టార్ యొక్క వాటా 29.7%కి పెరిగింది అనేది అంచనా. ఈ సర్వీస్ సెక్టార్ యొక్క ఎంప్లాయబిలిటీ ట్రెండ్స్ని చూస్తే గణాంకాలని పరిశీలించగా గత 6 ఏళ్లలో సేవల రంగం 4 కోట్ల ఉద్యోగాలను జత చేయడంతో మొత్తం ఉద్యోగుల సంఖ్య 18.8 కోట్లకు చేరింది. అంటే ప్రస్తుతానికి సర్వీస్ సెక్టార్లో 18.8 crore ఎంప్లాయీస్ ఉండగా ఇందులో లాస్ట్ 6 yearsలోనే సుమారు 4 కోట్ల మంది ఎంప్లాయీస్ ఈ రంగం ద్వారా ఉపాధి సాధించగలిగారు. అంటే భారతదేశంలో ప్రతి 3 ఒకరు ఈ సర్వీస్ సెక్టార్ నుంచి ఉపాధి పొందిన వాళ్లే ఉన్నారు.
ఈ ట్రెండ్స్ మనకి పాజిటివ్గా కనిపిస్తూ ఉన్న గ్లోబల్ ట్రెండ్స్తో కంపేర్ చేస్తే మాత్రం భారత సర్వీస్ సెక్టార్ ఇంకా వెనుకబడే ఉంది. ప్రపంచవ్యాప్తంగా సర్వీస్ సెక్టార్ యొక్క షేర్ 50% ఉండగా భారతదేశం కేవలం 29.7% మాత్రమే అందిస్తుంది. అలానే ఈ సర్వీస్ సెక్టార్లోని న్యూ వేస్ మనం ఇక్కడ కొత్త ఉపాధి మార్గాలను చూస్తే దక్షిణ పశ్చిమ రాష్ట్రాలలో ఐటీ, ఆర్థిక, వ్యాపార మద్దతు వంటి సేవల వృద్ధి వేగంగా ఉండగా చిన్న రాష్ట్రాలు ఉపాధి కోసం విద్య, ఆరోగ్య సంరక్షణ, ప్రభుత్వ పాలనపైన ఎక్కువగా ఆధారపడుతున్నాయి. ఇవన్నీ కూడా సేవా రంగంలోకి వచ్చినా కూడా డిఫరెంట్ స్టేట్స్లో ఈ సర్వీస్ సెక్టార్ యొక్క డైనమిక్స్ డిఫరెంట్గా ఉన్నాయి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. వేడిగాలులతో 24,700 కోట్ల పని గంటలు హుష్, కోల్పోయిన ఆదాయం 17.11 లక్షల కోట్లు, లాన్సెట్ నివేదిక వెల్లడి. ఈ ఆర్టికల్ మనకి ఇటీవల లాన్సెట్ జర్నల్ విడుదల చేసిన లాన్సెట్ కౌంట్ డౌన్ ఆన్ హెల్త్ అండ్ క్లైమేట్ చేంజ్ ఈ నివేదిక ఆధారంగా కొన్ని కీ ఫైండింగ్స్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది అండి. ముఖ్యంగా ఈ నివేదికలో ఈ క్లైమేట్ చేంజ్ యొక్క ఇంపాక్ట్ లేబర్ మీద ఏ విధంగా ఉంటుంది, వైల్డ్ ఫైర్స్ అండ్ వాటర్ స్ట్రెస్ ఏ విధంగా మారింది, అండ్ సీ లెవెల్ అండ్ ఎమిషన్స్ ఏ విధంగా చేంజ్ అయ్యాయి అనేది ఇవ్వడం జరిగింది. ఇందులోని కీ ఫైండింగ్స్ ఇప్పుడు చూద్దాము అండి. ఈ ల్యాన్సెట్ యొక్క ప్రస్తుత నివేదిక ప్రకారం వాతావరణ మార్పులతో ముడిపడిన వేడిగాలులు అధికమవడం వల్ల భారతదేశం గత ఏడాది 24,700 కోట్ల పని గంటలను కోల్పోయింది అని, అంటే సుమారు 247 బిలియన్ వర్క్ అవర్స్ని కోల్పోయింది అని ఈ నివేదికలో వెల్లడించడం జరిగింది. ఇది ఆర్థికంగా 17.11 లక్షల కోట్ల ఆదాయాన్ని, అంటే $194 బిలియన్ ఆదాయాన్ని నష్టపోవడంతో సమానమని పేర్కొంది. అలానే దీని కారణంగా ప్రతి భారతీయుడు 2024లో 420 పని గంటలను కోల్పోయాడు అని విశ్లేషించింది. పర్యావరణ మార్పులు ఆరోగ్యంపై ప్రభావం 2025 పేరుతో ఈ నివేదిక ప్రచురించడం జరిగింది. ఈ నివేదికలోని ముఖ్య అంశాలను మనం పరిశీలిస్తే గత ఏడాది ప్రతి భారతీయుడు సగటున 19.8 రోజుల పాటు వేడిగాలులను ఎదుర్కొన్నాడు. అందులో 6.6 రోజులు వాతావరణ మార్పుల ప్రభావంతోనే వచ్చాయి. అంటే క్లైమేట్ చేంజ్ కారణంగానే వచ్చిన మార్పులు ఇక్కడ మనం చూస్తే 6.6 రోజుల యొక్క వేడిగాలులను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈ వేడిగాలుల కారణంగా భారత్ దాదాపు 24,700 కోట్ల పని గంటలను నష్టపోయింది. ఇది 1990 నుంచి 99 మధ్య కాలంలో పోలిస్తే 124% ఎక్కువ. అండ్ వ్యవసాయ రంగం 66%, నిర్మాణ రంగం 20% పని గంటల నష్టాన్ని చవిచూశాయి. అలానే 2020 నుంచి 24 మధ్య కాలంలో అడవులు కాలిపోవడం వల్ల, అంటే ఫారెస్ట్ ఫైర్స్, ఎప్పుడైతే ఈ భూతాపం పెరుగుతూ ఉందో ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఫారెస్ట్ ఫైర్స్ పెరుగుతూ ఉన్నాయి. అండ్ ఈ ఫారెస్ట్ ఫైర్స్ పెరుగుతూ ఉన్న కారణంగా PM 2.5 పొల్యూటెంట్స్ గాలిలో పెరుగుతాయి. అండ్ ఈ కాలుష్య రేణువులను పీల్చిన కారణంగా సగటున 10,200 మంది మరణించారు. సో ఇవన్నీ కూడా క్లైమేట్ చేంజ్ రిలేటెడ్ డెత్స్గా మనం చెప్పవచ్చు. అండ్ 1990ల నుంచి పెరుగుతున్న అధిక ఉష్ణోగ్రతల వల్ల సంభవించే మరణాలు 23% పెరిగి ప్రతి ఏడాదికి సగటున 5,46,000కు చేరాయి. ఇవన్నీ సహజ మరణాలు కాదు, మనిషి చేస్తున్న విధ్వంసం కారణంగా పర్యావరణం వలన ఏర్పడుతున్న మరణాలుగా వీటిని చెప్పవచ్చు. అంతర్జాతీయంగా 1950ల నుంచి డెంగ్యూ కేసులు కూడా 49% అధికమయ్యాయి. ఫైనల్గా ఈ రిపోర్ట్ ఏం చెప్తుంది? ప్రపంచం శిలాజ ఇంధనాల వాడకాన్ని తగ్గించకపోతే భవిష్యత్తులో మరింత విధ్వంసం ఏర్పడుతుంది. కాబట్టి శిలాజ ఇంధనాల వాడకాన్ని తగ్గించి పునరుత్పాదక శక్తి వనరులను ప్రోత్సహించాలి అని ల్యాన్సెట్ నివేదిక వెల్లడిస్తుంది. అలానే ఈ నివేదికలో మరికొన్ని కీలక విషయాలు ఇక్కడ చూద్దాము అండి. ఇక్కడ కవర్ అవ్వని విషయాలు చూస్తే వైల్డ్ ఫైర్స్ అండ్ వాటర్ స్ట్రెస్ కూడా ఇక్కడ చూడవచ్చు. 10,200 డెత్స్ పర్ ఇయర్ ఫ్రమ్ వైల్డ్ ఫైర్ స్మోక్, అది ఇక్కడ మనం ఆల్రెడీ చూసాము. అండ్ వన్ మోర్ అడిషనల్ పాయింట్ ఇక్కడ ఏంటి అంటే 35% ఆఫ్ ల్యాండ్ ఫేస్డ్ గ్రేటర్ దాన్ 1 month ఆఫ్ ఎక్స్ట్రీమ్ డ్రాట్. 2020 నుంచి 24 మధ్యకాలంలో చూస్తే సాధారణం కంటే 35% ల్యాండ్ అనేది ఎక్స్ట్రీమ్ డ్రాట్స్ని అట్లీస్ట్ 1 month కంటే ఎక్కువగా చూస్తూ ఉంది. అండ్ సీ లెవెల్ అండ్ ఎమిషన్స్ గురించి చూస్తే 18 మిలియన్ పీపుల్ లివ్ ఇన్ లెస్ దాన్ 1 మీటర్ అబౌవ్ సీ లెవెల్. అంటే భారతదేశంలో 18 మిలియన్ మంది ప్రజలు తీర ప్రాంతంలో 1 మీటర్ కంటే తక్కువ ఎత్తు సముద్ర మట్టంలో ఉన్న ప్రాంతాలలో నివసిస్తున్నారు. దీనివలన భూతాపం పెరుగుతున్న కారణంగా సముద్ర మట్టం పెరుగుతూ ఉండడం అండ్ వీరి జీవనోపాధికి అది భంగం కలిగిస్తుంది. అలానే కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ని మనం చూసినప్పుడు శిలాజ ఇంధనాల దహనం కారణంగా పెరుగుతున్న CO2 రైజ్ అనేది 21% పెరిగింది 2016 నుంచి 22 మధ్య కాలంలో.
ఇవన్నీ కూడా మనకి ఫైనల్గా ఆర్థిక వ్యవస్థ మీద తీవ్ర ప్రభావం చూపిస్తాయి అని లాన్సెట్ జర్నల్ తెలియజేస్తుంది. సో ఇవి కీ ఫైండింగ్స్ ఆఫ్ దిస్ రిపోర్ట్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి మెయిన్స్లో ఇలాంటి రిపోర్ట్ యొక్క డేటాని కోట్ చేస్తే మంచి ఇంప్రెషన్ ఉంటుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. తాలిబాన్లతో చర్చలు విఫలం, ప్రకటించిన పాకిస్తాన్, భారతే కారణమంటూ ఆరోపణ. ఈ ఆర్టికల్ ఆఫ్ఘనిస్తాన్ మరియు పాకిస్తాన్ మధ్య జరుగుతున్న పీస్ టాక్స్ గురించి అండ్ వీరిరువురి మధ్య ఈ శాంతి ఒప్పందం కుదరకపోవడం, దీనికి కారణం భారతే అంటూ పాకిస్తాన్ ఆక్రోశించడం ఇక్కడ చూడవచ్చు. దీనిలోని ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాం. ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ మధ్య తుర్కీయే వేదికగా జరుగుతున్న శాంతి చర్చలు విఫలమయ్యాయి. సరిహద్దుల్లో కాల్పుల విరమణ, సీమాంతర ఉగ్రవాదం తదితర అంశాలపై ఈ రెండు దేశాల మధ్య శనివారం చర్చలు ప్రారంభమయ్యాయి. అయితే ఈ శాంతి చర్చలు విఫలమైనట్లు పాకిస్తాన్ ప్రకటించింది. ఎలాంటి పరిష్కారము కనుగొనలేకపోయాము అని పాకిస్తాన్కు చెందిన మంత్రి ప్రకటించారు. తమ దేశాన్ని లక్ష్యంగా చేసుకుంటున్న ఉగ్రవాదులను నిరోధించాలి అని కాబూల్ను కోరాము అని, ఆ మేరకు హామీ లభించలేదు అని అన్నారు. దోహాలో చేసిన లిఖితపూర్వక హామీలను అమలుపరచడానికి కూడా తాలిబాన్లు నిరాకరించారు అని చెప్పారు. అలానే ఈ నిందను భారతదేశం మీద నెట్టడానికి పాకిస్తాన్ ప్రయత్నిస్తూ ఉంది. కాబూల్తో చర్చలు విఫలమవడానికి భారతే కారణమని పాక్ రక్షణ మంత్రి ఆసిఫ్ కవాజా ఆరోపించారు. తాలిబాన్లను ఢిల్లీ నియంత్రిస్తోంది అని, భారత చేతిలో వారు కీలుబొమ్మలుగా మారారు అంటూ విమర్శలు చేశారు. యాక్చువల్గా ఈ ఆర్టికల్ మనకి ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఇంపార్టెంట్. ఇటీవల ఆఫ్ఘనిస్తాన్ భారతదేశానికి దగ్గరవుతూ ఉండడం పాకిస్తాన్ జీర్ణించుకోలేకపోతుంది. దాని కారణంగానే సీమాంతర ఉగ్రవాదాన్ని పాకిస్తాన్ ప్రోత్సహించడంతో పాటు ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులలో దాడులు కూడా చేస్తుంది. కానీ భారతదేశం మాత్రం పాకిస్తాన్ మరియు ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరుగుతున్న ఈ పీస్ టాక్స్ మీద ఆచితూచి వ్యవహరిస్తుంది. అలానే ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్తో మరింత డిప్లొమాటిక్ రిలేషన్స్ని పెంపొందించడానికి భారత్ ప్రయత్నాలు సాగిస్తుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. అణుశక్తితో నీటిలో సంచరించే డ్రోన్ విజయవంతంగా పరీక్షించిన రష్యా. ఈ ఆర్టికల్ మనకి ఇటీవల రష్యా తన యొక్క న్యూ వెపన్స్ని ప్రపంచానికి పరిచయం చేయడం చూస్తూ ఉన్నాము. ఇప్పటికే రష్యా అణుశక్తితో నడిచే క్రూజ్ మిజైల్ బుర్వేష్నిక్ని ప్రపంచానికి పరిచయం చేసింది. ఇప్పుడు మరొక ఆయుధాన్ని ఆవిష్కరించింది. అణుశక్తితో నీటి లోపల సంచరించే డ్రోన్ను రష్యా విజయవంతంగా పరీక్షించింది. ఇది యుఏవి కాదు, యుయువి, అన్మాన్డ్ అండర్ వాటర్ డ్రోన్. యాక్చువల్గా యుయువిలు చాలా దేశాలలో ఉన్నాయి, కానీ అణుశక్తితో నీటి లోపల సంచరించే డ్రోన్ మాత్రం మొదటిసారిగా రష్యా పరీక్షించింది. ఈ అణుశక్తితో సంచరించడం వలన అడ్వాంటేజ్ ఏంటి? ఈ బుర్వేష్నిక్ మిజైల్ అయినా లేదా ఈ యుయువి పొసైడైన్ అయినా వీటి ఇంధనం అణుశక్తి కాబట్టి సాంప్రదాయ ఇంధన వనరుల కొరత అనేది ఇక్కడ అవసరం ఉండదు. ఎంత దూరమైనా ప్రయాణించగలుగుతాయి, ఎన్ని రోజులైనా వెయిట్ చేస్తూ ఉంటాయి. సాంప్రదాయ ఇంధనంతో నడిచే వాటిలో ఈ అడ్వాంటేజ్ అయితే ఉండదు. అందుకే ఇప్పుడు బుర్వేష్నిక్ అయినా లేదా ఈ పొసైడైన్ అయినా మోర్ లేతల్ అండ్ మోర్ డేంజరస్గా చెప్పవచ్చు. అణుశక్తితో నీటిలో సంచరించే మానవరహిత ఆటోమేటిక్ వాహనమైన పొసైడాన్ను ఓ జలాంతర్గామి నుంచి మంగళవారం విజయవంతంగా పరీక్షించినట్లు పుతిన్ వెల్లడించారు. వ్యూహాత్మక జలాంతర్గామితో ఉండే రియాక్టర్తో పోలిస్తే 100 రెట్లు చిన్నదైన అణు విద్యుత్ కేంద్రాన్ని ఇందులో పొందుపరిచినట్లు వెల్లడించారు. అండ్ రష్యా వద్ద ఉన్న అత్యాధునిక సర్మాత్ బ్యాలిస్టిక్ క్షిపణి కంటే ఈ పొసైడాన్ డ్రోన్ చాలా శక్తివంతమైందని తెలిపారు. అండ్ దీని యొక్క అడ్వాంటేజ్ ఏంటి అనేది చూద్దామండి. ఈ యుయువి డ్రోన్ చిన్నపాటి అణు రియాక్టర్ను కలిగి ఉండి అణుశక్తితో నడుస్తుంది కాబట్టి అన్లిమిటెడ్ రేంజ్. ఎందుకంటే అణుశక్తి కాబట్టి ఇందులో తరుగు అనేది ఉండదు, అన్లిమిటెడ్ రేంజ్ కలిగి ఉంటుంది. అండ్ ఇంటర్ కాంటినెంటల్ ట్రావెల్, ఖండాంతరాలను దాటి వెళ్లే కెపాసిటీ కలిగి ఉంటుంది. అదేవిధంగా ప్రొలాంగ్డ్ లాయిటరింగ్, ఈ ఏఐ ఇమేజెస్లో కొన్ని స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటాయండి, అది కొంచెం చూస్తూ ఉండండి. ప్రొలాంగ్డ్ లాయిటరింగ్ అంటే ఎక్కువసేపు వేచి చూసి దాడి చేసే సామర్థ్యం కలిగి ఉండడం. ఇంధన కొరత అనేది సమస్య కాదు కాబట్టి ఎంత కాలమైనా వేచి చూసి సరైన సమయంలో దాడి చేయడానికి దీనిని సిద్ధం చేస్తారు. హై స్పీడ్ అండ్ హయ్యర్ డెప్త్స్లో ఆపరేషన్స్ని చేయగలిగేలాగా వీటిని డిజైన్ చేయడం జరిగింది. 1000 మీటర్ల లోతులోనూ 100 knots స్పీడ్తో వెళ్ళగలిగే సామర్థ్యం ఇది కలిగి ఉంది. కాబట్టి ఇవి డిఫికల్ట్ టు డిటెక్ట్. అండ్ న్యూక్లియర్ పేలోడ్ ఇక్కడ మనం చూడవచ్చు. హై ఈల్డ్ వార్ హెడ్స్ని ఇది క్యారీ చేస్తుంది. పొటెన్షియల్ కోబాల్ట్ బాంబ్ ఫర్ మ్యాక్సిమం కంటామినేషన్. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? తీర ప్రాంతాల్లో ఏవైతే 8 తీర ప్రాంతాలు ఉన్నాయో వాటిలో ఎక్స్ప్లోడ్ అయ్యి రేడియో యాక్టివ్ కంటామినేషన్ని ఆ సముద్ర తీరాలలో చేయడం. దీనినే రేడియో యాక్టివ్ సునామీ అని కూడా పిలుస్తారు. అంటే ఒక సునామీ వస్తే అలలు ఎంత తీవ్రంగా వస్తాయో ఈ పొసైడాన్ డ్రోన్ ఎక్స్ప్లోడ్ అయినప్పుడు కూడా అంతే తీవ్రమైన సునామీ అక్కడ సృష్టించబడుతుంది. కానీ ఇక్కడ రేడియో యాక్టివ్తో కూడిన జలాలు సముద్ర తీర ప్రాంతాలను అల్లకల్లోలం చేస్తాయి.
అదేవిధంగా ఈ సెకండ్ స్ట్రైక్ వెపన్ ఏంటి అంటే ఎప్పుడైతే మిజైల్స్ ఫెయిల్డ్ అయినాయో ఈ సెకండ్ స్ట్రైక్ క్యాపబిలిటీ కూడా ఉంటుంది అని శత్రువులను బెదిరించడం కూడా ఇక్కడ చూడవచ్చు. సో ఇది డిఫెన్స్ వెపన్స్లో ఒక కీలకమైన డెవలప్మెంట్గా చెప్పవచ్చు అండి. రష్యా ఇటు న్యూక్లియర్ పవర్డ్ మిజైల్స్తో పాటు న్యూక్లియర్ పవర్డ్ అన్మాన్డ్ అండర్ వాటర్ డ్రోన్స్ని కూడా డెవలప్ చేస్తుంది. ఈరోజు ఇంపార్టెంట్ వన్ లైనర్ కరెంట్ అఫైర్స్ని చూడండి. ద యూనియన్ క్యాబినెట్ చైర్డ్ బై ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ అప్రూవ్డ్ ద టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ ఫర్ ద 8th సెంట్రల్ పే కమిషన్ ఆన్ 28 October 2025. ఫార్మర్ సుప్రీంకోర్టు జడ్జ్ రంజనా ప్రకాష్ దేశాయ్ వాజ్ నేమ్డ్ యాజ్ ద చైర్పర్సన్ ఆఫ్ ద 8th పే కమిషన్ బై ద సెంటర్. ఇటీవల కేంద్ర కేబినెట్ 8th సెంట్రల్ పే కమిషన్ యొక్క టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ను ఆమోదించడం జరిగింది. తద్వారా ఈ కమిషన్ యొక్క సిఫారసుల ఆధారంగా భవిష్యత్తులో కేంద్ర ప్రభుత్వం యొక్క ఉద్యోగుల వేతన సవరణ అనేది జరుగుతుంది. ఈ 8th పే కమిషన్ చైర్పర్సన్గా సుప్రీంకోర్టు మాజీ జడ్జ్ రంజనా ప్రకాష్ దేశాయ్ని నియమించడం జరిగింది. అండ్ ఇప్పుడు ఈ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్కి ఆమోదముద్ర లభించింది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ అండ్ రష్యాస్ యునైటెడ్ ఎయిర్ క్రాఫ్ట్ కార్పొరేషన్ సైన్డ్ ఏ మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ టు జాయింట్లీ ప్రొడ్యూస్ SJ-100 civil commuter aircraft in India. The agreement was signed in Moscow on 28 October 2025. ఈ SJ-100 విమానాలను భారతదేశంలో తయారు చేయడానికి ఇప్పుడు HAL మరియు రష్యాకు చెందిన యునైటెడ్ ఎయిర్ క్రాఫ్ట్ కార్పొరేషన్ ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయండి. తద్వారా భారతదేశంలో దేశీయంగా విమాన తయారీ రంగాన్ని ప్రోత్సహించడానికి అవకాశం ఉంది. ఈ SJ-100 యొక్క కీ స్పెసిఫికేషన్స్ని మనం చూస్తే ఇట్ ఈజ్ ఏ ట్విన్ ఇంజిన్ నారో బాడీ ఎయిర్క్రాఫ్ట్ కరెంట్లీ ఆపరేటెడ్ బై మోర్ దాన్ 16 కమర్షియల్ ఎయిర్లైన్స్. నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్. ద ఇండియన్ ఆర్మీ హ్యాస్ సైన్డ్ ఏ కాంట్రాక్ట్ ఫర్ ద ప్రొక్యూర్మెంట్ ఆఫ్ ఇట్స్ ఫస్ట్ ఇండిజినస్లీ డిజైన్డ్ అండ్ మ్యానుఫ్యాక్చర్డ్ సాఫ్ట్వేర్ డిఫైన్డ్ రేడియోస్ డెవలప్డ్ బై DRDO అండ్ ప్రొడ్యూస్డ్ బై భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ఆన్ 28 October 2025. దేశీయంగా అభివృద్ధి చేసిన ఈ SDR రేడియోస్ అంటే సాఫ్ట్వేర్ డిఫైన్డ్ రేడియోస్ని సైన్యంలోకి ప్రొక్యూర్ చేసుకోవడానికి భారత ఆర్మీ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. దీనిని DRDO డిజైన్ చేయగా భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ మ్యానుఫ్యాక్చర్ చేసింది. నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్ చూడండి. ద 8th సెషన్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అసెంబ్లీ హ్యాస్ బిగన్ ఎట్ భారత్ మండపం ఇన్ న్యూఢిల్లీ ఆన్ 27 October 2025. 124 countries participated and over 40 ministers from across the globe attended the session. The event concludes on 30 October 2025. ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అంతర్జాతీయ సౌర కూటమి అని అంటాము. దీని యొక్క 8వ సెషన్ ఇటీవల న్యూఢిల్లీలోని భారత మండపంలో జరిగింది. దీనిలో సుమారు 124 దేశాలకి చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు అండ్ 40కి పైగా దేశాలకి చెందిన మినిస్టర్స్ అటెండ్ అయ్యారు. ఈ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అండి? ఈ కూటమి దేశాలలో సౌరశక్తిని ప్రోత్సహించడం, సౌరశక్తి మీద రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కి తగిన నిధులను సమకూర్చడం మరియు ఈ సౌరశక్తికి సంబంధించిన ఈ రీసెర్చ్లో వివిధ దేశాల యొక్క సహాయ సహకారాలను అందరూ పాలుపంచుకోవడం. ఈ అంతర్జాతీయ సౌర కూటమి యొక్క హెడ్ క్వార్టర్ కూడా భారతదేశంలోనే ఉంది. గురుగ్రామ్లో ఉన్న నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోలార్ ఎనర్జీ దీనికి హెడ్ క్వార్టర్గా చెప్పవచ్చు. ఈరోజు మన క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూడండి. క్రింది పునరుత్పాదక ఇంధన వనరులను వాటి స్థాపిత సామర్థ్యానికి సంబంధించి ఆరోహణ క్రమంలో అమర్చండి. ఈరోజు మనము ఇండియా యొక్క ఎనర్జీ మిక్స్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. రెన్యూవబుల్ ఎనర్జీ నుంచి ఎంత కెపాసిటీ ఉంది అండ్ నాన్ ఫాజిల్ ఫ్యూయల్ సోర్సెస్ అంటే ఏంటి, దానికి సంబంధించిన కెపాసిటీ అండ్ ఫాజిల్ ఫ్యూయల్స్ నుంచి ఎంత వస్తుంది, ఇవన్నీ మనం డిస్కస్ చేసాము. ఆ కంటెక్స్ట్లో ఇక్కడ 3 రెన్యూవబుల్ సోర్సెస్ని ఇచ్చాను. వీటి యొక్క ఇన్స్టాల్డ్ కెపాసిటీ ఆధారంగా అసెండింగ్ ఆర్డర్లో అమర్చాలి. ఇక్కడ 4 ఆప్షన్స్ని ఇవ్వడం జరిగింది అండి. ఇందులో కరెక్ట్ ఆప్షన్ని ఐడెంటిఫై చేసి ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మీద డైలీ అనాలిసిస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.